ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మరి బహిరంగంగా మరి మీడియా సమక్షంలో వారు మాట్లాడినటువంటి తీరు యావత్ సమాజం అంతా విన్నది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే నేను 15,000 రూపాయలు ఏది రైతులకు సంబంధించి రైతు భరోసా కింద ఇస్తామని చెప్పిండ్రు. ఇది వాస్తవమా కాదా ప్రజలు గమనించుకోవాలి. ముఖ్యమంత్రి గారు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏది కౌలు రైతులకు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాని వాళ్లకు హామీ ఇవ్వడం జరిగింది. మహిళలకు సంబంధించి ఇది చాలా పెద్ద స్కీమ్. మహిళలకు సంబంధించి ప్రతి ఇంట్లో ఒక మహిళకి 2,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి అంటే ప్రతి మహిళ కాంగ్రెస్ పార్టీకి ఆనాడు ఓటేసింది. తర్వాత ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తని వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పేసి వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ తెలంగాణ ఈ రుణమాఫీకి వస్తే 2 లక్షల రుణమాఫీకి వస్తే మరి ఎన్ని రేషన్ కార్డులు ఉంటే అంతమందికి చేస్తే బాగుండు అనేది ఈరోజు రైతుల యొక్క వాదన. ఈరోజు రేషన్ కార్డులో చాలామందికి ఈరోజు గ్రామాలల్లో 100 నుంచి 200 మందికి రుణమాఫీ కానటువంటి పరిస్థితుల్లో రైతులు బాధపడుతున్నారు. అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ముఖ్యంగా ఇట్లా కాంగ్రెస్ గవర్నమెంటు మరి అనేక హామీలు ఇచ్చి ప్రజలకు ఈరోజు న్యాయం చేయకపోగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆయన ఇచ్చిన హామీల మీద మాట్లాడే పరిస్థితులు లేరు. కాబట్టి ఇంకోటి ఒక్క సంవత్సరంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి పేద మహిళలకు సంబంధించి 2,500, పేద మరి ఏది మన పెన్షన్దారులకు సంబంధించి 4,000, 6,000 మరి ఈరోజు అమలు కాకపోతే ఈరోజు సంక్షేమ పథకం ఎక్కడ అమలైనట్టు.